చంద్రబాబు వ్యవసాయాన్ని దండగా అంటే ఆ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారు మహానేత వైఎస్ఆర్. రైతే రాజు అన్న మాట రాజన్న రాజ్యంలో నిజమైంది. ఆయన దూరమయ్యాక అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. రైతును మళ్లీ రాజు చేసే లక్ష్యంతో అన్నదాతకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. రైతును అన్ని రకాలుగా ఆదుకుని వ్యవసాయాన్ని పండుగ చేసే బృహత్తరమైన హామీలను ప్రకటించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సాగిన రాజన్న పాలన మళ్లీ రాష్ట్రంలో తెచ్చేందుకు నవరత్నాల పథకాలను రూపొందించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు, విద్యార్థులు, కార్మికులు, పేదలు ఇలా అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా పథకాలను ప్రకటించారు. ఈ పథకాల్లో అన్నదాతకు అగ్రస్థానం ఇచ్చారు వైఎస్ జగన్. వ్యవసాయం దండగన్న రోజులు పోయి వ్యవసాయమే అసలైన పండుగనే రోజులు రావాలనే లక్ష్యంతో పథకాలకు రూపకల్పన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే మాటను నిజం చేసేలా నవరత్నాలను ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంట నష్టాలు, అప్పులు. ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి పంటలు వేసిన రైతుకు చక్రవడ్డీతో పెరిగిన అప్పులు నెత్తిన గుదిబండలా మారుతున్నాయి. ఆ అప్పులు తీర్చలేని అన్నదాతకు బలవంతపు మరణాలు, వలసలో శరణ్యం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితికి చరమగీతం పాడాలంటే ప్రభుత్వమే రైతన్నను అన్ని విధాలా ఆదుకోవాలి. అదే ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం హామీలు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. అంతేకాదు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రైతుకు 12,500 రూపాయలు ఇస్తారు. ప్రతి ఏడాది మేలో ఈ మొత్తాన్ని రైతులకు నేరుగా అందిస్తారు. అన్నదాత బోర్డులు వేసుకోవడం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది రైతులకు తలకు మించిన భారమవుతోంది. అందుకే వ్యవసాయదారునికి ప్రభుత్వమే ఉచితంగా బోర్డులు వేయిస్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. రైతుల పంటకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం పండుగ చేస్తాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. దేవుడు దయతో మనందరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆ రైతన్న అప్పులు చేయాల్సిన పని లేని పరిస్థితిలోకి తీసుకొస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పని లేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మనమే కడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాం. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. వ్యవసాయానికి పగడుపూటే 9 గంటల కరెంటు ఇస్తాం. ఆక్వా రైతులకు కూడా కరెంటు ఛార్జీలు ₹1.5కే తగ్గిస్తాం. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి పంటలు పండిస్తే ఆ పంటలకు గిట్టుబాటు ధర ఉండదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. రాష్ట్రంలో రైతన్నలు అప్పుల పాలవ్వడానికి ఇది ప్రధాన కారణం. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని వైఎస్ఆర్సీపీ హామీ ఇచ్చింది. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రైతు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య ప్రకృతి విపత్తులు. ఎంతో కష్టపడి పంట పండిస్తే ఆ పంట చేతికొచ్చే సమయానికి తుఫానో, అకాల వర్షమో, ఈదురుగాలులో వచ్చి నేలపాలవుతోంది. అలాంటి సమయంలో రైతును ప్రభుత్వమే ఆదుకుంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీనికోసం 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తామని ప్రతి రైతన్నకు భరోసా ఇస్తా ఉన్నా. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకురావడమే కాదు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారెంటీ ఇస్తాము అని చెప్పి ప్రతి
రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రైతన్నకు పంట వేసే ముందే రేటు కూడా ఫలాని రేటుకు మేము కొంటాము అని కూడా ప్రకటిస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. కరువు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతన్నకు నష్టం కలగకుండా పూర్తిగా రైతన్నకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన ఆక్వా, పాడి పరిశ్రమలకు చేయూతనిచ్చేలా పథకాలను ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చేపలు, రొయ్యల చెరువులు సాగు చేసే రైతులకు విద్యుత్ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. వారికి ఆ భారం తగ్గించేందుకు యూనిట్ విద్యుత్తును కేవలం 1.5 రూపాయికే అందిస్తామన్నారు. పాడి రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. సహకార సంఘాలకు పాలుపోసే రైతులకు లీటర్కు అదనంగా 4 రూపాయలు బోనస్గా ఇస్తామని ప్రకటించారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న పాడి రైతుల కోరికను నెరవేరుస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపైన ప్రత్యేక దృష్టి సారించారు జననేత జగన్. ప్రతి మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసి పంటలను నిల్వ ఉంచుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్సులను, టోల్ ట్యాక్సులను రద్దు చేసి వారికి పన్నుల భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాం, టోల్ ట్యాక్సులు కూడా లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ప్రమాదవశాత్తు మరణించిన, అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడిన ఆ కుటుంబం అనాథగా మిగులుతోంది. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తుంటే ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయారనే జాలి కూడా లేకుండా ఆ కుటుంబాలను అప్పుల వాళ్ళు వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ బీమా పేరుతో పథకాన్ని రూపొందించారు వైఎస్ జగన్. ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు అందిస్తారు. దివంగత నేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతుల పొలాలకు నీరిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల్లో ప్రకటించారు. ఏ రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించకూడదు అని చెప్పి కోరుకుంటూనే పొరపాటున ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ డబ్బును ఏ అప్పుల వాళ్ళు ముట్టుకోకుండా చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ గారు కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అన్నదాతల జీవితాల్లో వెలుగులు చూడడమే తన లక్ష్యమని, వ్యవసాయం పండగని ప్రతి రైతు అనుకునేలా చేస్తామని, రైతే రాజు అనే మాట నిజం చేస్తామని జననేత భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ రైతుల కోసం ప్రకటించిన పథకాలపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.